గ్రూప్ 3 అన్నాడు, 2000 గ్రూప్ 2 అన్నాడు, 25,000 మెగా డిఎస్ అన్నాడు. మెగా డిఎస్ కాదు డగా డిఎస్. ఏమన్నారు నిన్నేమంటారు, ఆల్ టికెట్ రిలీజ్ అయినాయి, వాళ్ళ ఆల్ టికెట్లు ఉన్నాయంటారు. అశోక్ నగర్ పోయిన రేవంత్ రెడ్డి, బల్మూరు వెంకట్, రాహుల్ గాంధీకి ఆల్ టికెట్లు లేడున్నాయి. వాళ్ళ ఎగ్జామ్ రాస్తురా? వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఎగ్జామ్ రాస్తురా? వాళ్ళు ఎగ్జామ్ రాయరు. ఏమనంటే స్టూడెంట్స్ ధర్నా చేస్తే వాళ్ళ కాల్ టికెట్ ఉందా, వీళ్ళ కాల్ టికెట్ ఉందా? ఆల్ టికెట్ ఉన్నోళ్ళే ధర్నా చేస్తారు. ఆల్ టికెట్ ఉన్నోళ్ళే ప్రిపేర్ అయ్యేటోళ్ళే ధర్నా చేస్తారుగా. ఉత్తోళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు? ఏమనంటే అశోక్ నగర్ దిల్చున్నారు వాళ్ళు పేడు బ్యాచ్ అంటారు. పేడు బ్యాచ్ వాళ్ళు కాదు, మీరు పేడు బ్యాచ్. ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఉసిగొల్పిరు నిరుద్యోగులను. ఉసిగొల్పి మీకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగులుగానే ఉన్నారు. ఏమంటారు, బిస్వాల్ కమిటీ చెప్పింది 1,91,000 ఖాళీలు ఉన్నాయని. మరి అదే రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ వచ్చిండా ఒక్కరోజు, కేటీఆర్ ఆర్ట్స్ కాలేజీకి వచ్చినాడు. మరి వాళ్ళు రాలే, మరి నువ్వు వచ్చి ఇక్కడ చర్చా వేదిక పెట్టు, నిపుణులతోనా ప్రొఫెసర్లతోనా నివేదిక ఇప్పించుకో. ఇంటెలిజెన్స్ ఉంటారు వాళ్ళు. ఇంటెలిజెన్స్ ఏమని చెప్తారు, మొత్తం ఫేక్ ఫీడ్బ్యాక్ ఇస్తారు వాళ్ళు. వీళ్ళు ఏమన్నారు మళ్ళీ ఇప్పుడు కొత్త తెరపైకి ఏంటంటే జాబ్ క్యాలెండర్ లేవుంది 18,000 జాబ్ క్యాలెండర్. ఈయన అన్న జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షలు పోయి 18,000 వచ్చింది. ఈ ఎగ్జామ్లు అయిపోయాక ఏమంటారు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏం క్యాలెండర్ లేదు అని వీళ్ళు ఏదంటే దీన్ని డీలే చేయడానికి మాట్లాడుతారు తప్ప. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 30 లక్షల మంది ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది. ఆ కుర్చీలతోనో పెట్టుకుంటే నీ కుర్చీ విడిపోతా ఫస్ట్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో అదే జరిగింది. నిరుద్యోగులతో పెట్టుకుంటే, నిరుద్యోగుల కుర్చీలతో పెట్టుకుంటే వాళ్ళ కుర్చీలు ఊడిపోయినాయి.